ఇక్కడ వాళ్ళు ఏమంటున్నారంటే ధర్నాకు దిగినప్పుడు మీరు విజువల్ చూసుంటారు ఇందాక. వాళ్ళు ఏమంటున్నారంటే మేము దీనిపైన డిబేట్‌కి వెళ్తాము, లేకపోతే మాట్లాడదాము అంటే సమయం ఇట్లాంటివి ఇవ్వకుండా కూడా వీళ్ళు అనుచితంగా కావచ్చు, వేరే విధంగా కావచ్చు సస్పెండ్ చేస్తే నోరు మూపించాలనేటువంటి ప్రయత్నం జరుగుతుంది అని చెప్పేసి వాళ్ళ వాదన. మీరేం చెప్తారు బీజేపీగా? సస్పెండ్ చేయటం అనేది అది స్పీకర్ గారి నిర్ణయం, అది దట్ ఈస్ హిస్ డిస్క్రిషన్. ఆయన జగదీష్ రెడ్డి గారు కూడా కొంత ఆయన సంయమనం కోల్పోయి మాట్లాడిన మాట వాస్తవం. సభ అందరిది అన్న మాట వరకు నేను ఒప్పుకుంటాను. ఈ సభ అందరిది అంటే ఎస్, ఎమ్మెల్యేలది ఆ సభే, ప్రజలది కూడా సభ ఒక విధంగా ఇండైరెక్ట్ గా. ప్రజలు పంపించిన రిప్రజెంటేటివ్స్ కదా వీళ్ళు, ప్రజల డబ్బుతోనే కదా ఆ సభలు జరుగుతుంది కూడా. సో డెఫినెట్ గా అది తెలంగాణ సమాజానికి సంబంధించిన సభ, అది కాదని నేను అన్నాను. కాకపోతే ఇక్కడ కేవలం మీరు పెద్దరికంగా మటుకే కూర్చున్నారు అంటాం తప్పు. కేవలం అనే వర్డ్ వాడకూడదు. అది స్పీకర్ని డెఫినెట్గా అగౌరవపరచడం. పర్టికులర్లీ స్పీకర్ ఒక దళితుడు అయినప్పుడు ఇంకాస్త జాగ్రత్తగా మాట్లాడాల్సిన అవసరం ఉంది. సో అది వేరే మీనింగ్ వస్తుంది అక్కడ. దాని మీద ఇవాళ అల్లరల్లరి అయింది. సో దాని మీద ఎక్కడో సభని ఒక కంట్రోల్ చేయాల్సిన బాధ్యత, నియంత్రించాల్సిన బాధ్యత కూడా స్పీకర్కి ఉంటుంది కాబట్టి ఆయన సస్పెండ్ చేశారు. దట్ ఈస్ హిస్ డిస్క్రిషన్. ఐఎమ్ నాట్ గోయింగ్ టు క్వశ్చన్ దట్. మీరు కూడా ఒక పదం వాడారు, మీరు ఏమనుకోవద్దు. నాకు క్వశ్చన్ ఏంటంటే ప్రతిసారి ఆయన స్పీకర్ అంటే స్పీకరే, ఆయన దళితుడు కాబట్టి అని ప్రతిసారి చాలామంది బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, ఇంకో పార్టీ ఇంకేదైనా పార్టీ కానీ ఎందుకని ఇట్లా మాట్లాడుతూ ఉంటారు? అది కూడా నాకు ఒక రకం కామన్ మ్యాన్గా చిన్న డౌట్. ఆయన దళితుడు కాబట్టి దళితుడికి సీట్ ఇచ్చినాం, బీసీ కాబట్టి బీసీకి ఇచ్చినాం, ఎందుకని ఈ పదాలు వస్తూ ఉంటే స్పీకర్ అంటే స్పీకర్ అని మాట్లాడితే ఎందుకంటే దళితుడిని ఈ రకంగా చూడాలి? ఎవరిని ఇప్పుడు ఆ సీట్లో మీరు కూర్చున్నా, ఇంకోళ్ళు కూర్చున్నా ఆ స్పీకర్కి ఇవ్వాల్సినటువంటి గౌరవం ఇవ్వాల్సిందే. దళితుడు కాబట్టి సపరేట్గా ఇవ్వాలండి గౌరవం. నా డౌట్, ఎవరికైనా ఇవ్వాలి గౌరవం. అక్కడ కూర్చున్నది స్పీకర్, మహిళ అయినా పురుషుడైనా, అప్పర్ క్యాస్ట్ అయినా, దళితులైనా, అప్పర్ క్యాస్ట్, లోయర్ క్యాస్ట్, ఎవరైనా, అది కులానికి సంబంధం లేకుండా, జెండర్కి సంబంధం లేకుండా, కాదు కాదు. ఎందుకు ఆ మాట అంటామంటే కొన్ని కొన్ని ఏళ్ల పాటు వివక్షకు గురైన వాళ్ళు ఉన్నారు సామాజికంగా. ఎస్సీలు కానివ్వండి, ఎస్టీలు కానివ్వండి, బీసీల్లో మరీ అట్టడుగు స్థాయిలో ఉన్న బీసీలు కానివ్వండి, అలాగే మహిళలు, వీళ్ళందరినీ కూడా ఎన్నో ఏళ్ల పాటు వివక్షకు గురి చేసిన మాట వాస్తవం. సో సమాజం వారి పట్ల ఇంకాస్త జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక అత్యున్నత స్థాయిలో ఒక పర్సన్ ఉన్నప్పుడు ఆ పర్సన్ని మీరు డెరిగేటర్గా ఒక మాట అన్నప్పుడు సమాజంలో రాంగ్ మెసేజ్ వెళ్తుంది. అరే స్పీకర్కే లేదు ప్రొటెక్షన్, మనకేంటి అనే ఒక మెసేజ్ వెళ్ళకూడదు. సో ప్రజాప్రతినిధులుగా మనం సభల్లో ఉన్నప్పుడు ఆ ఫైనల్ పాయింట్ని మనం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడైనా సరే ఒక పబ్లిక్ లైఫ్లో మీరు ఎక్కడైనా మాట్లాడుతున్నప్పుడు మనకెవరికి ఆ హక్కు ఉండదు. పర్టికులర్లీ అవతల ఉన్న వాళ్ళు మహిళలు కానివ్వండి, లేదు పెద్ద వయసు వాళ్ళు కానివ్వండి, లేదు ఇట్లా ఎస్సీలు కానీ ఎస్టీలు కానివ్వండి, లేదు అట్టడుగు స్థాయిలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉండి వాళ్ళు వచ్చినప్పుడు మనం వాళ్ళని ఇంకా ఇన్వడించిన గౌరవంతో ట్రీట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దట్ విల్ సెండ్ ఎ వెరీ స్ట్రాంగ్ మెసేజ్. వాళ్ళ మొరల్ పెరుగుతుంది, అల్టిమేట్గా వాళ్ళ అప్లిఫ్ట్మెంట్కి అది ఒక స్టెప్ అవుతుంది. సో దట్ ఈస్ ద ఓన్లీ రీజన్ ఐ మెంట్ దట్. అదర్వైజ్ గౌరవం అనేది ఎవరికైనా ఇవ్వాల్సింది. నేనేమంటే మీరు ఇప్పుడు అసెంబ్లీ సెషన్స్ పై అయితే కొంత వ్యతిరేకత అయితే చూస్తున్నారు, ఇది తప్పు అని చెప్తున్నారు. రైట్, ఓకే, మనం ఏకీవిస్తాం. అసెంబ్లీలో బాడీ లాంగ్వేజ్ కానివ్వండి, భాష కానివ్వండి, వాళ్ళు చూస్ చేసుకుంటున్న టాపిక్స్ కానివ్వండి, ఇవన్నీ చాలా జాగ్రత్తగా వాళ్ళు చేయాల్సిన అవసరం ఉందండి. డిబేట్స్ కూడా ప్రజలకు వినిపించాలి. మీరు ఏం మాట్లాడుతున్నారు, ఏ విషయాలు లేవనెత్తుతున్నారు, ప్రజల సమస్యల పట్ల మీరు ఏం మాట్లాడుతున్నారు, డేటా అసలు వాళ్ళు మాట్లాడుతుంటే బయటికి వినిపించకుండా గోల రణగొణ ధ్వనులు ఉంటే ఏమిదవుతుంది? కొంతసేపు చూసి టీవీ టర్న్ ఆఫ్ చేస్తారు ఎవరైనా విసిగిపోయి. మన దగ్గరే కాదు, అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో, యూకే లాంటి దేశాల్లో, అమెరికా లాంటి దేశాల్లో, ఇంకా చాలా దేశాలు ఉన్నాయి. మీరు అమెరికన్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ లో కూడా మీకు ఎర్లీ రౌండ్స్ లో మీకు క్యాండిడేట్స్ డిబేట్స్ పెడతారు. ఎంత చక్కగా మాట్లాడుకుంటారు. ఒకరు చెప్పేది ఒకటి కౌంటర్ చేస్తూనే చాలా రెస్పెక్ట్ఫుల్ గా వాళ్ళ వ్యూ పాయింట్ ని వాళ్ళు పుట్ ఫోర్త్ చేస్తారు. సో అలా ఆ సాంప్రదాయం అంత గొప్పగా కాకపోయినా కొంచెం అట్లీస్ట్ దగ్గరలో కన్నా రావాలి మనం. సో అంటే దీంతో పాటు ఇప్పుడు ఏం చేస్తారంటే అసెంబ్లీలో ఈరోజు జరిగింది, నాకు తెలిసి ఈరోజు ఈవినింగ్ రేపు పొద్దున్న వరకు ఇదే చర్చ ఏం జరుగుతుంటే
ఈ బీఆర్ఎస్ వాళ్ళేమో మమ్మల్ని అసలు సస్పెండ్ చేయడం ఎట్లా అని ఒకరు మాట్లాడతారు. ఇంకా కాంగ్రెస్ వాళ్ళు ఇంకో రకంగా అసలు ఈ గవర్నర్ని మీరు ఇట్లా ఎదిరించడం కరెక్ట్ కాదంటే మీలాంటి వాళ్ళు అసలు వీళ్ళిద్దరూ తేడాగానే ఉన్నారని చెప్పి నేను అడిగి, సో ఇట్లాంటి వాటిపైన అసలు పద్మ గారు ఏం చెప్తారు? అంటే మీరు చూస్తూ ఉంటారు డిబేట్లో కూడా చాలా అసహ్యంగా మాట్లాడతారు. నేనేం అసెంబ్లీ పక్కన చెప్తాను పెట్టండి. దానికన్నా కూడా నేను నా ఎక్స్పీరియన్స్ ఒకటి చెప్తాను. ఇటీవల కాలంలో నేను ఢిల్లీ నుంచి వస్తుంటే ఫ్లైట్లో పక్కన ఒక స్టూడెంట్ కూర్చున్నారు, ఎంఫిల్ ఏదో చదువుతున్న స్టూడెంట్ కూర్చున్నారు. ఆయన మేడం మిమ్మల్ని టీవీలో డిబేట్స్లో చూస్తుంటాం అప్పుడప్పుడు అని మాట్లాడుతూ, మేడం డిబేట్స్లో మీరు చాలా హుందాగా కూర్చొని మాట్లాడతారు, అలా అందరూ చేస్తే బాగుంటుంది. మాకు ఒక్కోసారి చూస్తుంటే డిబేట్స్ కానివ్వండి, అసెంబ్లీలో డిస్కషన్స్ కానీ చూస్తుంటే బిగ్ బాస్ హౌస్ లాగా అనిపిస్తోంది. ప్రతి ఒక్కళ్ళు బిగ్ బాస్లో వాళ్ళ ఫుటేజ్ కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అక్కడ కేవలం ఫుటేజ్ కోసం జరుగుతున్న ప్రయత్నాలనే మాలాంటి వాళ్ళకి అనిపిస్తున్నారు. నాకు అనిపించింది ఒక ఎంఫిల్ చదువుతున్న స్టూడెంట్ అంటే యూనో లైక్ దే ఆర్ క్వైట్ అకాడమిక్. నాకు అనిపించింది ఇంత చదువుకున్న వాళ్ళకి వీళ్ళకి ఇలా అనిపిస్తుంది అంటే ఇట్స్ హై టైమ్ వి చేంజ్ అవర్ ప్రాక్టీసెస్, హౌ యూ టాక్ పబ్లిక్లో ఎట్లా మాట్లాడతాము ఏంటి అనేది. డిబేట్స్ అనేవి కూడా ఏంటంటే ఒక హుందాకరమైన వాతావరణంలో ఉండాలి, మంచి సబ్జెక్ట్స్ తీసుకోవాలి, మంచిగా అందరు ప్రిపేర్ అయ్యి రావాలి. చాలా సందర్భాల్లో ఏమవుతుందంటే టీవీ డిబేట్స్లో ప్రిపేర్ అవ్వకుండా వచ్చిన వాళ్ళు ఎప్పుడు కూడా దాన్ని డైవర్ట్ చేసేస్తారు, పక్క వేరే అన్రిలేటెడ్ టాపిక్స్లోకి వెళ్ళిపోతారు. దాని ప్రకారం వీళ్ళు చేసి ఈ టీవీలో కూడా క్లారిటీ లేనప్పుడు కన్ఫ్యూజన్ టీవీలో కూడా కొంతమంది టీఆర్పీ రేటింగ్ కోసం మీరు కొట్టుకోండి అని చెప్తున్నట్టు కొంతవరకు నాకు అంటే నేను ఈ మధ్య చూస్తున్నాను కాబట్టి అర్థమైంది. బేసిక్గా నేను ఒక సాఫ్ట్వేర్ ఫీల్డ్ నుంచి వచ్చింది. ఇవన్నీ చూసిన తర్వాత నాకు ఏనిపించింది వీళ్ళే ఇట్లా ప్రోత్సహిస్తున్నారేమో అని చెప్పి, ఇవన్నీ అనవసరం, మనం ఏదో హెల్త్ ఎడ్యుకేషన్ ఈ రెండు బాగు చేస్తే మనం బాగుపడతాం. ఈ వాజ్పేయి గారు అన్నట్టు ఈ రెండు అసలు ప్రభుత్వాలు గత 70-80 సంవత్సరాల నుంచి ఎందుకు చేస్తారు, ఈ రెండు చేస్తే అసలు మీతో పని లేదనేది. అదే ఒక పెద్ద ఆయన అన్నట్టు నాయకుడు లేని రాజ్యాన్ని సృష్టించండి, సో అప్పుడే అందరు బాగుంటే అందరూ నాయకులు అయి ఉండాలి, ఒక నాయకుడి కింద ప్రతోడు ఇట్లే పని చేయాలన్నట్టుగా కాకుండా అంటే అనిపిస్తూ ఉంటుంది ఒక్కోసారి. మీరేం చెప్తారు? అది చాలా హైపోథెటికల్. ఐ డోంట్ థింక్ ఇట్ విల్ ఎవర్ హ్యాపెన్. అండ్ అది ఇప్పుడు సక్సెస్ అవుతుందా లేదా అనేది చెప్పలేము, ఎందుకంటే అలాంటి మోడల్ ఎప్పుడు లేదు. ఈవెన్ మీరు నాయకులు లేని చైనా లాంటి చోట కూడా ఒక నాయకుడు ఉంటాడు పైన, అస్సలు లేకుండా ఎప్పుడు ఉండడు. పోనీ చైనీస్ మోడల్లో వేరే ఎవ్రీబడి ఈజ్ అ బాస్, నోబడి హ్యాస్ ప్రైవేట్ ప్రాపర్టీ, ఎవ్రీథింగ్ ఈజ్ పబ్లిక్ దేర్ అనుకున్నప్పుడు పోనీ అవేమన్నా సక్సెస్ అయ్యాయి ఆ మోడల్స్? సో ఏదైనా ప్రైవేటేషనే ఎక్కువ సక్సెస్ అయింది. ఇప్పుడు అక్కడ కూడా కమ్యూనిజం ఉన్నది నాకు తెలిసినంత వరకు. బట్ వాళ్ళంతా కూడా ప్రైవేట్ పరంగానే ఎప్పుడైతే ప్రైవేటైజేషన్ జరిగిందో అభివృద్ధి కొంత మనకంటే ముందంజలో ఉందని చెప్పచ్చు. నేను మన దేశాన్ని నేను కించపరచట్లేదు, కొంత బీదరికంలో మనం ఉన్నామని అయితే నేనైతే చెప్తాను 100%. ప్రైవేటైజేషన్ స్టార్ట్ అయిన తర్వాతే ఆ కంట్రీస్ కూడా ప్రోగ్రెస్ అయ్యాయి. ఎగ్జాక్ట్లీ, బాగా ప్రోగ్రెస్ అయ్యాయి. ఓకే, సో అందువల్ల ఐ డిసగ్రీ. కమ్యూనిజం అనేది ఇవాళ డిసపియర్ అవడానికి ప్రతి ఒక్కళ్ళకి నాది అనే ఒక స్వార్థం ఉంటే తప్పితే వాళ్ళు పని చేయలేరు, ఒకటి సాధించలేరు. నేను చదువుకోవాలి, నాకు ర్యాంక్ రావాలి అనుకుంటే చదువుతాడు, నేను ఒక ఇల్లు కొనుక్కోవాలి అనుకుంటే దానికోసం కష్టపడతాడు ఉద్యోగంలో. యూనో ఒక స్వార్థం అనేది కావాలి మనిషికి. 2 ఎకరాలు ఇప్పుడు మీకు పని నాకు పని ఇస్తే నేను ½ ఎకరా పని చేస్తే మీరు ఎకరా పని చేస్తే ఇద్దరికి సమానంగా పైసలు ఇవ్వమంటే వర్కౌట్ కాదు. అది రేపటి నుంచి మీరు కూడా ½ ఎకరా చేస్తారు. సో ప్రతి మనిషికి ఏంటంటే ఇన్సెంటివ్ అనేది అవసరం. నాకు ఇది కావాలి అనుకున్నప్పుడు మాత్రమే చాలా మంది పనిచేస్తారు. అందరం కలిసి పనిచేద్దాము, అందరం పంచుకుందాం అనుకున్నప్పుడు ఆ ఎంతూజియాజం ఉండకపోవచ్చు, పోటీ తత్వం ఉండకపోవచ్చు.